ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అందరూ సూపర్ అనగానే అది నిజం అనుకుంటున్నావా? నీకంత లేదు. ఏదో మా డాడీ తెచ్చిచ్చిన డ్రెస్ వల్ల అలా కనిపిస్తున్నావంతే. ఆ అందం నీది కాదు, ఈ డ్రెస్ది. కొత్తగా అందం గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. దేవుడిచ్చిన అందం చాలు. జనాలు పొగుడుతున్నారు కదా అని ఎక్కువ ఫీల్ అవుతున్నావేమోనని చెప్తున్నాను. అందం గురించి మాట్లాడే వాళ్ళ దగ్గర అభిమానం ఉండదు. అభిమానంగా మాట్లాడే వాళ్ళకి అందంతో పనే లేదు. ఏంటి మా బావకి గోరుముద్దలు తినిపిస్తూ మీద మీద పడిపోతున్నావు? నువ్వేంటి కోటు సాకుగా చూపించి ఆయన మీద పడుతున్నావు? నా బావ నా ఇష్టం. ఇంతకు ముందు లేనిది ఇప్పుడెందుకో? బావ కాబట్టి, మనసు మారింది కాబట్టి. నీ మనసు మారినా మీ అమ్మ మనసు మారాలిగా. మా మమ్మీ గురించి నాకు తెలుసు. బావకి నచ్చితే మమ్మీ నేను కన్విన్స్ చేయగలను. ఆ ఇల్లంటేనే పడదు, అలాంటిది ఆయన మీద అభిమానం చూపిస్తే ఊరుకుంటుందా? బావకి ఓకే అంటే మమ్మీ ఓకే అనేలా నేను చూసుకుంటాను. ఏమోకే అనాలి? అది మా బావకి తెలుసు, నాకు తెలుసు. చెప్తే విని మేము సంతోషిస్తాంగా. మేమిద్దరం క్లారిటీ తీసుకున్నాక అప్పుడు అందరికీ చెప్తాను. నువ్వు బావకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి, నీకే మంచిది. నీకు మీ అమ్మకి ఓకే అంటే సరిపోతుందా? ఆయన ఓకే అనాలిగా. మా బావని ఎలా మార్చుకోవాలో, నేను నచ్చేలా ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. మా మధ్యలోకి నువ్వు రాకు, చాలు. కుంపతీసి తిను కూడా ఆయన్ని లవ్ చేస్తుందా? ఏంటిది? గుండె పిండుతున్నావు కదా, ప్రేమ కింద కారిపోతేమో అని. ఒక్కసారి అటు చూడే. అందం అందంగా డ్రెస్ వేసుకున్నట్టు ఎంత అందంగా ఉందో. ప్రయోజనమేముందిలే. నువ్వు గుండెలు పిండుకోవడం, చొక్కాలు చించుకోవడం, నిద్రలో కలవరించడం తప్ప ఏం చేయగలవు? మరి ఇంకేం చేయాలి? అక్కడ ఐ లవ్ యూ చెప్పాలి. లేదంటే రన్నింగ్ ట్రైన్ ఎక్కినట్టు ఎవరో ఒకరు నిన్ను ఓవర్టేక్ చేసి చెప్పేస్తాడు. అలాంటి మాటలు అనకి బంగారం. నా చిట్టి మనసు చిట్టి ఇడ్లీలాగా అయిపోతుంది. మరి నువ్వు లవ్ చేస్తున్నాను అనుకుంటే సరిపోతుందా? ఐ లవ్ యూ చెప్పవా? నాకు వదిన్ని చెయ్యవా? చెయ్యాలనే ఉంది. ప్రేమిస్తే మనసులో దాచుకోవడం కాదు, చెప్పేయాలి. ఇలాగే వన్ సైడ్ లవ్ స్టోరీ రన్ చేస్తూ ఉంటే నెక్స్ట్ దేవదాసు నువ్వవుతావు. ఏంటే ప్రేమలో పండిపోయిన పండితురాల్లా అంత పెద్ద సలహాలు ఇస్తున్నావు? సర్లే, మందుని కుక్కని పెట్టుకుని తిరగాల్సి వస్తుందని ముందు జాగ్రత్తగా చెప్పాను. శపించకే చెల్లి, నా చిట్టి తల్లి. మరి నీ లవ్ చెప్పావా? చెప్తానే, ఇప్పుడే చెప్తాను. నా మనసు పేపర్లో పెట్టి తనకిచ్చేస్తాను. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి.
నమస్కారం. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. లెటర్ ఎలా రాయాలి? అన్నయ్య స్వీట్ సిస్టర్, థ్యాంక్ యూ. మై డియర్ మువ్వా. చిచిచి హ? మువ్వా ఏంటి మువ్వా? పోయిట్రీ ఉండాలరా అన్నయ్య. అలాగే మ్, ఇంగప్పారా, ఆహా నాలో ఉన్న కవిని బయటికి తీస్తా. ఓకే. నా మనసుని దోచుకున్న మనసుకి మ్మ్. నీ ప్రేమను కోరుకునే మనసు వ్రాయుట. అబ్బా. పూలదే మ్మ్. అందం అయితే నువ్వు వాటి ముందు నిలబడితే నీ అందం ముందు ఓడిపోయామని ఒప్పుకుంటాయి, మ్మ్. తప్పుకుంటాయి. సూపర్ రా. అప్. ఆ. ఆ. హంసదే నడకైతే మ్మ్. నీ నడక చూశాక నీరు వదిలి బయటికి రావడానికే భయపడతాయి. అబ్బో. ఆ, మరి ఇంత అందాన్ని సొంతం చేసుకున్నా నీ మనసు నాదైతే జీవితాంతం గుండెల్లో గుడి కట్టి పూజిస్తా. వాహ్. నా ప్రేమని అర్థం చేసుకుంటావని ఆశిస్తూ ఇట్లు నీ ప్రేమకై ఎదురు చూస్తున్నా అబ్బో. నీ చెర్రీ. ఆ, చెర్రీ. ఆ, ఏదో మిస్ అయినట్టుందే హా, లవ్ సింబల్. కదా. ఆ, చూడు, ఒకటి కాదే 3 పెడతా. ఆ, వా 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 వా, అదిరిపోయింది. అన్నయ్య, ఈ చెల్లిల ఆశీర్వాదం తీసుకొని అర్జెంటుగా వెళ్ళి ఈ లెటర్ భూమికిచ్చే. హా. ఈ సంగీత్ అయిపోయేలోపు నా లవ్ స్టోరీ తేల్చేస్తాను. చూడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.